హలో ట్రేడర్స్, ఎలా ఉన్నారు? మీకు ఇవాళ ఒక కాన్సెప్ట్ చెప్తాను. ఫిబొనాచి సిరీస్. ఓకే, ఫిబొనాచి అనేది మన లైఫ్లో ప్రతి ప్లేస్లో ఉంటుంది. చూడండి, మన ఫేస్ ఎలా అవుతుందంటే ఫిబొనాచి బేస్గానే అవుతుంది. ప్రతి ట్రయాంగిల్ కూడా, ప్రతి షేప్ కూడా, చూడండి, నేచర్లో ఉండే ప్రతిదీ కూడా ఒక సిరీస్లో ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, సిరీస్లో ఫామ్ అవుతుంది. ఎవ్రీ బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ, ప్రతిదీ ఒక ఫిబొనాచి సిరీస్లోనే. ఒక సిరీస్, ఇదొక సిరీస్, ఇదొక సిరీస్, ఇదొక సిరీస్, ఇదొక మెయిన్ సిరీస్, దాని నుంచి సబ్ సిరీస్. ఓకే, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ రూమ్లో ఒక చైల్డ్ ఒక సిరీస్ లాగా ఉన్నారు. చూడండి, ఇక్కడ ఒక స్నేల్, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, యూనివర్స్లో చూడండి ఒక సిరీస్ లాగా ఫామ్ అవుతున్నట్టు కనిపించట్లేదా? ఇక్కడ చూడండి, ఇది ఒక పాలపుంత, ఇది కూడా అలాగే కనిపిస్తుంది. చూడండి, ఎవ్రీవేర్ ఫిబొనాచి సిరీస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఏనుగుతుండం ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది ర్యాండమ్గా తీసుకున్న ఇమేజెస్, ఇవి ఇది కావాలని ప్లాన్ చేసింది కాదు. ఓకే, ఎక్కడ చూసినా సరే ఫిబొనాచి సిరీస్ అనేది రిపీట్ అవుతుంది. ఫిబొనాచి అనేది ఒక డిఫరెంట్ మైండ్ గేమ్, డిఫరెంట్ గేమ్ అది. చూడండి, విల్ బి షేర్ స్పైరల్ లా తిరుగుతుంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మన ట్రేడింగ్లో అది చాలా యూస్ఫుల్. నేను ఫాలో అయ్యే కాన్సెప్ట్ అది. బేసిక్ కాన్సెప్ట్, ఈజీ అండ్ హైలీ ప్రాబిలిటీస్. ఓకే, హైలీ ప్రాబిలిటీ ఉన్న ఒక స్ట్రాటజీ. చూడండి, నేను బీటీసీలో వాళ్ళు ట్రేడ్ చేయలేదు బీటీసీలో, కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇది కూడా చూడండి, ఎగ్జాక్ట్లీ వర్క్ అవుతుంది. ఇక్కడ నుంచి ప్రైస్ ఇలా వచ్చింది, ఇక్కడ ఆపింది. చూడండి, ఈ లైన్ దగ్గర ముందుకు ఇక్కడ రిజెక్షన్ ఇచ్చింది. వన్స్ ఇది క్రాస్ అయితే డౌన్ వెళ్ళిపోతుందని చెప్పి రిజెక్షన్ ఇచ్చింది. ఇక్కడ లేదు ఎంట్రీ, ఇక్కడ ఎంట్రీ ఇచ్చాను. కొన్ని ఎంట్రీ ఏమంటే ఇక్కడ ఎంట్రీ ఇచ్చేవాడిని, ఇక్కడ నా స్టాప్ లాస్ హిట్ అయ్యేది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇచ్చేవాడిని 75716. చూడండి, ఇక్కడ నా ఎంట్రీ ఉంటుంది. ఈ క్యాండిల్లో నా ఎంట్రీ ఉంటుంది. ఈ క్యాండిల్ ఇక్కడ ఎస్ఎల్ ఉంటుంది. ఈ క్యాండిల్ చూడండి, ఎగ్జాక్ట్లీ ఈ లైన్ దగ్గర ఆగి డౌన్ వచ్చేస్తుంది. ద నెక్స్ట్ టార్గెట్ విల్ బి హియర్. నేను మొన్న కూడా ఒక ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు అది టార్గెట్ ఇలా వస్తుందని చెప్పాను. దాని నెక్స్ట్ మీరు కావాలంటే చూడండి, బ్యాక్కి వెళ్ళి ఒకసారి. అది ఎగ్జాక్ట్లీ హిట్ అయ్యాకే దాని సెకండ్ టార్గెట్ కూడా హిట్ అయ్యాకే వెళ్ళిపోయింది. ఓకే, ఇది గోల్డ్ చార్ట్. గోల్డ్లో నేను ట్రేడ్ చేశాను. చూడండి, ఇది నా ఎంట్రీ పాయింట్ 4723. మళ్ళీ పైకి రాలేదు, ఇది నా ఎస్ఎల్. పైకి రాలేదు, డౌన్ డౌన్ డౌన్, ఇది నా టార్గెట్ హిట్ అయింది. వన్స్ ఈ లైన్ దగ్గర మళ్ళీ వచ్చి ఉంటే ఎంట్రీ తీసుకునేవాడిని, కానీ ఇది రాకుండానే, ఎందుకంటే ఇక్కడ డౌన్ మూమెంట్ ఎక్కువ ఉంది, అందుకని ఇక్కడ వరకు రాలేదు. మళ్ళీ వెంటనే రిజెక్షన్ ఇచ్చేసారు. కొంతమంది ఏంటంటే ఎర్లీ ఎంట్రీ ఇస్తారు కదా, అలాంటి వాళ్ళు తీసుకెళ్ళాం మార్కెట్. ఇక్కడ ఎంట్రీ ఇచ్చేసి వాళ్ళు తీసుకెళ్ళారు. నాకు తెలిసి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. ఓకే, నెక్స్ట్ టార్గెట్ అనేది ఇలా వస్తుంది. ఇది నెక్స్ట్ జరిగేది. విల్ సీ హౌ ఇట్ గోస్. మీరు ఏ చార్ట్ కన్నా వెళ్ళండి. మన నిఫ్టీ మన ఫేవరెట్ కదా, నిఫ్టీ చూద్దాం. నేను ఆల్రెడీ ట్రేడ్ తీసుకున్నది కూడా అంటే అలాగే ఉంది. ఇక్కడ చూడండి, నా ఎంట్రీ, నా లెవెల్స్ అనేవి మారవు. నేను ఈ చార్ట్ తీసుకున్నా డిఫాల్ట్గా చేస్తే ఇలాగే వస్తాయి. ఈ గ్రీన్ లైన్స్ ఉంటాయి, ఈ ఆరెంజ్ లైన్ ఉంటుంది, ఇంతే ఉంటుంది. గ్రీన్ లైన్స్, ఆరెంజ్ లైన్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి వీడియోలో కనిపించేది. ఇక్కడ నా ఎంట్రీ 24488, ఇది నా టార్గెట్. ఎగ్జాక్ట్లీ హిట్ అయింది. చూడండి, హిట్ అయ్యి
ఇక్కడ ఆపుతుంది మార్కెట్, ఇక్కడ ఆపుతుంది మార్కెట్. రిజెక్షన్ రిజెక్షన్ రిజెక్షన్. నెక్స్ట్ ఇదంతా ఇంకా నెక్స్ట్ డౌన్ఫాల్ లా ఉంది, ఎందుకంటే ఇవన్నీ చూడండి రిజెక్షన్ క్యాండిల్స్, అన్ని రిజెక్షన్ క్యాండిల్స్. మనం గిఫ్ట్ నిఫ్టీ చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. నిఫ్టీ వేర్ ఇస్ నిఫ్టీ, ఇక్కడ క్లోజ్ అయిన మార్కెట్ 24581. ఓకే చూడండి, చెప్పాను కదా ఇక్కడ క్లోజ్ అయింది, ఇది ఈ క్యాండిల్లో క్లోజ్ అయింది. ఈ నెక్స్ట్ చూడండి మొత్తం డౌన్. ఇక్కడ కూడా నేను లెవెల్స్ తీసుకోలేదుగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉంటే మనం ఇక్కడ దేంట్లో తీసుకుంటామని చూద్దాం. గ్రీన్ లైన్స్ చెప్పాను కదా, ఈ గ్రీన్ లైన్స్ డౌన్లో ఇది మన ఎంట్రీ, ఇది మన ఎస్ఎల్ దగ్గరికి కూడా రాలేదు. మార్కెట్ డౌన్ వచ్చింది, కొంచెం రిట్రెస్ ఇచ్చింది, సెకండ్ ఎంట్రీ ఇచ్చింది. ఎవరైతే ఇక్కడ మిస్ అయ్యారో వాళ్ళ ఎంట్రీ కోసం ఇక్కడికి వచ్చింది. భూమి చూడండి, ర్యాలీ 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 ర్యాలీ. షార్ట్ ట్రేడ్ చూసుకుంటే ఇది మన ట్రేడ్ అవుతుంది. చూడండి రిస్క్ రివార్డ్ అవుతుందో 12, 1:12. టార్గెట్ 204 పాయింట్స్, ఎస్ఎల్ 17 పాయింట్స్, జస్ట్ 17 పాయింట్స్. 204, 17 రిస్క్, 204 రివార్డ్, 12. ఓకే, మనం మొత్తం తీసుకోకుండా హాఫ్ తీసుకున్నా సరే 1:6 అనేది మార్కెట్లో తీయడం చాలా రేర్, గుర్తుపెట్టుకోండి. నేను ఓన్లీ గిఫ్ట్ నిఫ్టీలో చూపించాను. అలాంటి మనం ఏది చార్ట్ తీసుకున్నాం, ర్యాండమ్ యూఎస్డి అనేది చూద్దామా, దీంతో చూసుకోవచ్చు. ఎనీ స్ట్రీమ్లో వర్కౌట్ అవుతుంది. ఇంకా టార్గెట్ వస్తుంది, ఇక్కడికి నెక్స్ట్ టార్గెట్ ఉంది ఇక్కడ. క్యాండిల్ క్లోజ్ అవుతుంది ఇక్కడ, ఇది మన ఎస్ఎల్ ఉంటుంది, ఇది టార్గెట్ వస్తుంది. ఓకే, వన్స్ ఒకవేళ ఇది హిట్ అయితే మాత్రం డౌన్ వెళ్ళిపోతుంది, అది వేరే ట్రేడ్ ఉంది. ఓకే, ఏషియన్ పెయింట్స్ ఇది డౌన్ ట్రెండ్లో ఉంటుందని మనం ఆల్రెడీ నేను గమనించాను, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అప్ వెళ్తుందంటే ఏషియన్ పెయింట్స్ అనేది డౌన్ వెళ్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి వండర్ఫుల్ ట్రేడ్ ఇది. ఇక్కడే ఎంట్రీ ఇస్తాము, బూమ్, మన టార్గెట్ ఈజీ హిట్ అయిపోయింది. హిట్ అయ్యాక పైకి వెళ్తుంది. వన్స్ మనం హిట్ అయ్యాక టార్గెట్, మార్కెట్ ఎక్కడికి వెళ్ళినా మనకు సంబంధం లేదు, అదే నేను చూసేది. ఓకే, ముత్తూట్ ఫైనాన్స్ చూడండి, ఇది మన ఎంట్రీ 3600, టార్గెట్ 3630, 30 పాయింట్స్. మనం ఒక 100 క్వాంటిటీ తీసుకున్నా సరే ఈజీగా 3000 రూపీస్ ఈజీగా. ఎస్ఎల్ దగ్గర కూడా రాలేదు, ఇది దీని కింద ఎస్ఎల్ మనది కదా. ఎనీ చార్ట్ తీసుకోవచ్చు, ఎనీ టైం ఫ్రేమ్ తీసుకోవచ్చు. నేను 5 minutesలో చూపిస్తున్నా అంటే ఇది ఇంట్రాడేలో మూవ్మెంట్ కాబట్టి ఇలా చూపిస్తున్నా, లేకుంటే ఒక స్వింగ్లో చూసుకుంటామా, లేకుంటే 1 week హోల్డింగ్, 1 month హోల్డింగ్, దాన్ని బట్టి మన డిపెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కాపర్ ట్రేడ్, నేను కాపర్ ట్రేడ్ చేయను, మామూలుగా ఎవరు ట్రేడ్ చేయరు, అంటే రేర్గా చేయాలంటే నేను చేయనట్లేదు, రేర్గా ట్రేడ్ చేసేది. సింపుల్, అంటే మనం ఈజీగా కనుక్కోగలం అక్కడ ఎంట్రీ ఇచ్చామనేది. నేను ఏం చేస్తానంటే ఇలా గీసి పెట్టుకుంటాను. ఇలా ముందే ఇక్కడ చూస్తుంటే మాత్రం ఇక్కడ రిజెక్షన్ ఇచ్చింది, పైకి వెళ్ళండి, ఇక్కడ రిజెక్షన్ ఇచ్చింది పైకి, ఇక్కడ ఎంట్రీ లేదు మాత్రం. వన్స్ పైకి వెళ్ళాక ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, వన్స్ ఎంట్రీ ఇచ్చాక చూడండి పైకి పైన క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు, చూసారా క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. సో సింపుల్గా ఇక్కడ నుంచి మా టార్గెట్ ఇది మన టార్గెట్. ఓకే, సారీ,
1:4.5 మినిమం 3 ఇదైతే మామూలుగా ఉంటుంది. ఇది 1:4.5 వచ్చింది. ఇక్కడ టార్గెట్ చూడండి 4.3. కాపర్లో 4.3 అంటే 1 లాట్ ఈజ్ ఈక్వల్ 5,000 రూపీస్. అంటే ఈజీలీ 23,000 సారీ అరౌండ్ 22,000 అలా వస్తుంది. 2,000లో 1,000 మన బ్రోకరేజ్ ఇచ్చినా సరే 21,000 అనేది ప్రాఫిట్ వస్తుంది. అంత బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే, దట్స్ ఆల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మార్కెట్ ఎలా వెళ్తుంది ఏంటనేది అవన్నీ మీరు ప్రతి యూట్యూబ్ ఛానల్ చూసేది, నేను అవన్నీ చెప్పడానికి లేదు. ఓకే, ఇవన్నీ లెవెల్స్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవర్ ఛానల్. మీకు ఇలాంటి కంటెంట్ నేర్చుకొని మీరు కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి లైఫ్లో, టెన్షన్ ఫ్రీగా మనం ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి, నేను నేర్పించడానికి రెడీగా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై, జై హింద్.